వైసీపీ కూడా ఎన్డీఏలో చేరుతుంది, విజయసాయి రెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి మంత్రి పదవిలోనే ఒక ఆ మధ్యలో ఊహాగానాలు వచ్చింది. వీళ్ళ దగ్గర అడిగారు, వైసీపీ కూడా మీరు ఎన్డీఏలో చేరారు కదా, మరి వైసీపీ కూడా ఎన్డీఏలో చేరుతుందంట కదంటే, మేము ఎన్డీఏలో చేరిందే 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం. 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన వైసీపీ కేంద్ర ప్రభుత్వంలోకి వస్తే మేము బయటకు వస్తామని చెప్పారు. సో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, పోనీ జనసేన ప్రయోజనాలు అంటే దానికోసం కాదు, బీజేపీ ప్రయోజనాలు అంటే దానికోసం కాదు. ఆయన పెట్టుకున్నది చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం. అంటే రాజశేఖర్ గారు, నాకు ఐ హ్యావ్ మై ఓన్ అబ్జర్వేషన్స్ అండ్ రిజర్వేషన్స్ మీరు చెప్తున్న దాని మీద. మీకేదో జనసేనలో తీవ్రమైన ఇబ్బంది ఏదో కలిగటం వల్ల మీరు చాలా పర్టికులర్గాను ఇండివిజువల్ సెంట్రిక్గా వెళ్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ సెంట్రిక్ అండి. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ పిరికి పందలా పారిపోయి నేను భగత్ సింగ్, నేను చెగువేరా, నేను చంద్రశేఖర్ ఆజాద్, నేను సుభాష్ చంద్రబోస్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఒక పిరికి పందలాగా పారిపోయి రాష్ట్ర ప్రయోజనాలు కావాల్సిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని నేను తీవ్రంగా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ద్రోహి అని భావిస్తాను. మీకు ఒకటండి, మీరు పాలిటిక్స్ని ఎప్పటి నుంచో గమనిస్తూ వస్తున్నారు, చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి. ఇక్కడ ఒకటి అచీవ్ చేసే క్రమంలో రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి, ఒడిదుడుకులు ఎదుర్కోవాలి. ఒక పెద్ద బూర్జువాతోని కొట్టాలంటే చిన్న బూర్జువాతో కలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా రకరకాల ఎత్తుగడలన్నీ ఈవెన్ కమ్యూనిస్టులే చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తే తప్పేంటంటున్నా నేను భగత్ సింగ్ ని, నేను చెగువేరా అని వాళ్ళు చేయలేదు. వాళ్ళు బుల్లెట్లు గుండెల్లో తీసుకున్నారు కానీ వాళ్ళు కాంప్రమైజ్ కాల. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ది గ్రేట్ లెజెండరీ భగత్ సింగ్. నేను కాదంటలా, నేను అనేది ఏంటంటే ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితులు వేరు. ఇవాళ మనం కంప్లీట్ డెమోక్రసీలో మన రూల్లో మనం ఉన్నాం, ఏది స్వయం పాలనలో ఉన్నాం. స్వయం పాలనలో ఉన్నప్పుడు నేను మీతో పోరాడాలంటే నాకున్న శక్తి సరిపోయినప్పుడు నేను ఇంకొకరితోటి కలిసి వస్తా, ఇంకొకరిని నేను తర్వాత ఎదుర్కొంటా. అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పాలసీ. దాంట్లో మీరేంటే ఓవర్ నైట్ మీకు ఫ్రూట్స్ వచ్చేయాలంటున్నారు. ఓవర్ నైట్ ఏంటంటే 10 సంవత్సరాలు రావు, 10 సంవత్సరాలు అయిందండి. ఓవర్ నైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన 10 సంవత్సరాలు అయింది. పవన్ కళ్యాణ్ లడింగ్ అని 8 సంవత్సరాలు అయింది. 2016లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ లడింగ్ అని. ఏది 3 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్ష చేశారు, గుంటూరులో దీక్ష చేశారు, కాలేజీకి వెళ్ళి యువగళం అన్నారు, పాదయాత్రలు చేస్తున్నారు. ఈ జనమంతా ప్రత్యేక హోదా అంశంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం జనాన్ని ఆకర్షించేలాగా ఉన్నారు. నేనా ఎన్డీఏతో పొత్తులో ఉన్నాను, మోడీతో నేను గట్టిగా మాట్లాడలేను, చలో నువ్వు మాట్లాడు అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎగదోసినట్టు కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 13 జిల్లాల్లో 13 మీటింగ్లు పెడతానని, 2వ దశ పోరాటం 3వ దశ పెద్ద చెప్పాడు. 2 మీటింగ్లు పెట్టి దుకాణం ఎత్తేసాడు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అని అసెంబ్లీ తీర్మానం చేసేవరకే పవన్ కళ్యాణ్ 2 ఉద్యమాలు చేశాడు. ఎప్పుడైతే ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందో సైలెన్స్. రైట్, ఆ అంశం పక్కన పెట్టి మనం అసలు మూలంలోకి వద్దాం. అమరావతి భూముల్లో భారీ కుంభకోణం జరిగింది, మీరు పదే ఆరోపిస్తూ చెప్తూ వస్తున్నది. ఇంత కుంభకోణం జరిగి ఉంటే హైకోర్టు అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పు ఎందుకు ఇస్తుంది చెప్పండి. ఈ వాదన చెప్పలేదు కాబట్టి సార్, అక్కడ జరిగింది ఏంటంటే 3 రాజధానులు ఉండాలా, ఒక రాజధాని ఉండాలా అనే దాని మీద మాత్రమే వాదనలు జరిగాయి. మీరు రాయండి, హైకోర్టు చీఫ్ జస్టిస్ కి ఒక లెటర్ రాయండి, అయ్యా ఇది మీరు సుమోటోగా తీసుకోండి దయచేసి. ఈ వీడియో చూసి కూడా సుమోటోగా తీసుకోవచ్చు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ వీడియో కూడా చూసి రాయండి. సుమోటోగా 5 లక్షల కోట్ల కుంభకోణం దక్కుని ఉంది. ఇది గనక మీరు దయచేసి మీ దయాదాక్షిణ్యాలతో దీన్ని సమగ్రంగా విచారించి తీర్పు వెలువరిస్తే 5 లక్షల కోట్ల ఆదాయం తక్షణం వచ్చి పడుతుంది. ఆంధ్రప్రదేశ్కున్న 10 లక్షల కోట్ల అప్పులు 5 లక్షలు క్లియర్ అయిపోతుంది. చెప్పండి, మీరు రాయండి. ఏమండి ఇప్పుడు జస్టిస్ గోపాల్ గౌడ్ గారు అన్నాను కదా, ఇప్పుడు ఆయన దృష్టికి నేను తీసుకెళ్తున్నాను. 1 ఎకరం రాజధానికి ఇస్తే బయట 150 ఎకరాలు కొనుక్కోవచ్చు, అదే విలువైన భూమి. సో దానిని రైతులు పాపం అంటారు ఏంటండి బాబు, అటువంటి త్యాగం, అదే త్యాగం అయితే 5 కోట్ల మంది ఆ త్యాగం చేయడానికి తహతహలాడతారండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు, ప్రతి పౌరుడు నేను 10 లక్షలు ఇస్తే నాకు 115 కోట్లు వస్తాయంటే ప్రతి రైతు తహతహలాడతారండి. త్యాగం అనే మాట ఎక్కడొచ్చింది? ఇప్పుడు సిఆర్డిఏ చట్టంలో దట్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఫార్మర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రూ సిఆర్డిఏ చట్టం ద్వారా దానికి ఒక ఆమోదం లభించింది, ఒక యోగ్యత లభించింది. అది ఒక ఒప్పందం, దాన్ని మనం వ్యాపార ఒప్పందం అనకూడదు. ఎందుకంటే దాంట్లో వాళ్ళ ఔదార్యాన్ని కూడా, రైతుల ఔదార్యాన్ని కూడా ఇక్కడ మీరు రైతులని నేనే దయచేసి మిమ్మల్ని ఏంటి వేరు చేసి చూడమంటారు. రైతులు వేరు, పెట్టుబడిదారుల ముసుగు వేసుకొని 2014 తర్వాత భూములు కొన్న వాళ్ళ వ్యవస్థ వేరు. ఆ 3 విడివిడిగా చేసుకుని వాళ్ళని సెగ్రిగేట్ చేయమంటున్న ప్రభుత్వాన్ని. ఆ పట్టా ఉండి ఈ రోజు వరకు అదే పట్టా కలిగి ఉన్న వాళ్ళు రైతు,
లేదా ఆ పట్టాలో సగం అమ్ముకుని సగం ఉన్నా సరే ఆ సగానికి రైతు ఆయన. కానీ 2014 ప్రకటన తర్వాత భూమి కొన్న రైతులు ఎలా అవుతారో అంటారా నేను. వాళ్ళు పెట్టుబడిదారులు అవుతారు, వాళ్ళు రైతులు అవ్వరు. అక్కడ అమరావతి రైతుల్లో మీరు దాదాపు 60% భూములు చేతులు మారిపోయినాయి. రైట్, యూ హ్యావ్ అనదర్ ఆప్షన్ బిఫోర్ యూ రాజశేఖర్ గారు. రైట్, అయిపోయింది, అది అయిపోయింది. ఈ రోజు ఎలాగో చంద్రబాబు ప్రభుత్వం లేదు, రేపు 40 రోజుల తర్వాత వస్తుందో లేదో మనకు తెలియదు. ఆ విషయం పక్కన పెడితే ఈ రోజు ఇంకో 40 రోజులు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరేం చేయాలి? రైతుల పేరుతో 2014 తర్వాత భూములు కొన్న వారి దగ్గర నుంచి మీరు 5 లక్షల కోట్లు వసూలు చేయండి. పోనీ మీరు ప్రభుత్వం కదా, ఇప్పుడు ఉంది కదా ప్రభుత్వం. నేను ఎందుకు అదెందుకు చెప్తాను, నేను ప్రభుత్వానికి సలహా ఇస్తున్నా. నేను చెప్పిన సమగ్ర సమాచారం ప్రతి గ్రామ సచివాలయం దగ్గర డిస్ప్లే చేయండి. మీరు ఓటేసే ముందర ప్రజలకి తెలియాలి. ప్రతి గ్రామ సచివాలయం దగ్గర లేకపోతే గ్రామాల్లో ఉన్న ప్రధాన కూడళ్ళ దగ్గర ఈ సమాచారం డిస్ప్లే చేయండి. ప్రజలు చదువుకుంటారు, అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు ఎవరు దోపిడీదారు, అసలు ఈ విపక్షాలు ఎందుకు దీన్ని సమర్థిస్తున్నాయి. నేను ఒకటి చెప్తున్నానండి, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, దీనిని సమర్థించే ప్రతి విపక్ష నేతకి దీంట్లో వాటా. ఇంత దోపిడీని సమర్థిస్తున్నారంటే వాటా లేకుండా ఎవడు సమర్థించడు. ఉదాహరణకి విపక్ష నేత అంటే ఎవరు ప్రభుత్వం చేసి ఎవరెవరైతే అమరావతి రైతులతో భుజం భుజం కలిపి నడిచారో, ఎవరైతే అమరావతి రైతుల ఉద్యమాలలో భుజం భుజం కలిపి వాళ్ళతో నిలబడ్డారో, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరబోయే ముద్రగడ పద్మనాభమైనా సరే. మీరు చెప్పేది 2014 తర్వాత సంగత. 2014 పూర్వం వైసీపీ కూడా భుజం భుజం కలిపి నడిచింది వాళ్ళతో. ఈ రోజున చూసిన తర్వాత కూడా రైతుల అమరావతి రైతుల పక్షాన అని ఎవరైనా మాట్లాడితే సిపిఐ తరఫున తన వాయిస్ చాలా బలంగా వినిపిస్తున్నారు రామకృష్ణ గారు. సిపిఐ గాని, సిపిఎం గాని, వైఎస్ షర్మిల గాని, ముద్రగడ పద్మనాభం గాని, పవన్ కళ్యాణ్ గాని ఎవరైనా సరే దీనిని సమర్థిస్తే దీంట్లో